పెద్ద నోట్ల రద్దుతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. బ్లాక్ మనీ అంతం చేస్తానని చెప్తున్న ప్రధాని మోడీ జనాల్ని కష్టాల పాలు చేశారని తిరుమలలో ఫైర్ అయ్యారు. క్యూ లైన్లలో అంబానీ, అదానీ, చంద్రబాబుల్ని మాత్రం నిలబెట్టలేకపోయారని అన్నారు. బడా కరెన్సీ రద్దు నిర్ణయం ఓ విఫల ప్రయోగమన్నారు రోజా. నాడు ఎమర్జెన్సీలో మీరు చూస్తే రోడ్డు మీద ఉన్న జనాలందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ ఆర్థిక ఎమర్జెన్సీలో ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకొచ్చారు. పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, అమాయకులకి ప్రభుత్వం రోజు రోజుకి సమస్యలు తగ్గించాల్సింది పోయి రెట్టింపు చేయడం చాలా బాధాకరమైన విషయం. మొన్నటికి మొన్న నల్లధనం మీద బాంబు వేస్తున్నామని చెప్పి రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య ప్రజల మీద బాంబు వేసినట్టు ప్రతి ఒక్కరు కూడా అల్లల్లాడిపోతూ చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోలేకుండా, పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోలేకుండా, మరి కూలీ వాళ్ళు కూలీలు చేసుకునే పరిస్థితి లేకుండా ఏ విధంగా ఏటీఎంల ముందు మరి జీవితాల్ని కుటుంబంతో సహా గడుపుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఈ భయం నుంచి బయటకు పడక ముందే మళ్ళీ బంగారం మీద దాడులు అంటూ మళ్ళీ ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే మరి బీజేపీ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ కొరివితో తలగొక్కోవడానికి రెడీ అయింది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే వీళ్ళు 500, 1000 నోట్ల రద్దు, మరి నల్లధనాన్ని కానీ నకిలీ ధనాన్ని కానీ బయటికి తీసుకొస్తామని చెప్పారో దాంట్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు, ప్రజల ఆగ్రహానికి గురయ్యారనేది స్పష్టంగా చూసాం. ఎందుకంటే బీజేపీ ముఖ్య నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కానీ, వారి బంధువులైన పెద్ద పెద్ద బడాబాబులంతా తప్పించుకొని కేవలం సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఈరోజు ఇబ్బందులు ఎదుర్కోవటం వల్ల మోడీ మీద ఉన్న నమ్మకం, గౌరవం ప్రజల్లో కూడా సన్నగిల్లింది. ఇప్పుడు మళ్ళీ బంగారం మీద కన్ను వేయగానే మహిళలు ఏ విధంగా ఆగ్రహంగా ఉన్నారో మనం అన్ని ఛానల్స్లో కూడా చూడటం జరిగింది. ఎందుకంటే మన హిందూ దేశంలో బంగారు అంటే లక్ష్మీదేవి. ఆడవాళ్ళందరూ కూడా తాలిబొట్ల నుంచి మరి ఏ విధంగా కాళ్ళ పట్టీల వరకు మరి ఒళ్ళంతా కమ్మలు, గాజులు అంటూ లక్షణంగా రెడీ అవుతారో ఆ బంగారం మీద కన్నేసి ఈరోజు వాటికి రసీదులు అడుగుతున్నారు. నేను మోడీ గారిని ఒకటే అడుగుతాను, మీ తల్లిగారి దగ్గర ఉన్న నగలకి మీరు రసీదులు ఇవ్వగలరా? మరి అనాదిగా వస్తున్న నగలన్నిటికీ కూడా ఇప్పుడు మీరు బిల్లులు ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగా మీకు ఈ బంగారాన్ని అరికట్టాలి, ఏదైతే ఈ బ్లాక్ మనీతో కొన్నది అంటే మీకు ధైర్యం ఉంటే ఫస్ట్ అంబానీ ఫ్యామిలీ నుంచి, అదానీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయండి. అలాగే రాష్ట్రం విషయానికి వస్తే వెంకయ్య నాయుడు ఫ్యామిలీ, అలాగే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి మీరు దాడులు చేయడం స్టార్ట్ చేస్తే బంగారం మీద ప్రతి ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ విధంగా అంబానీ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నోట్ల రద్దుకు ముందే వారి ఆస్తుల్ని ఎలా కన్వర్ట్ చేసుకున్నారో మనం కళ్ళారా చూసాం. అలాగే ఈరోజు బంగారం మీద దాడులు అనగానే జన చైతన్య యాత్రలను కూడా ఆపేసి ఏ విధంగా లోకేష్ బాబు ఫారిన్ ట్రిప్కి వెళ్ళడం మనం చూసాం. అంటే వాళ్ళ ఫంక్షన్స్ లో మీరు కళ్ళారా చూసుంటారు ఏ విధంగా డైమండ్ నగల నుంచి బంగారు నగల వరకు దిగేసుకున్నారో. మరి అవన్నీ దాచుకోవడానికి వెళ్ళినట్టున్నారు అనేది సందేహం లేని విషయం. ఎందుకంటే ఈరోజు లోకేష్ బినామీ అయిన ఎరపతి శ్రీనివాస్ కూతురు పెళ్లి ఏ విధంగా హాయ్లాండ్ లో ఘనంగా జరిగిందో చూసాం, కోట్లాది రూపాయలు వెచ్చించి. మరి సామాన్యుడికి 500 దొరకని పరిస్థితిలో ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఏ విధంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు కానీ, అలాగే ఎమ్మెల్యే గొండ ఎరపతి గారు కానివ్వండి, అలాగే గాలి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే వీరికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? అంటే బడాబాబుల ఇళ్లలో కొత్త నోట్లే బ్లాక్ మనీ మార్కెట్లో లాగా ఈరోజు ప్రవహిస్తుంటే, పేదవాడికి 100 రూపాయలు దొరకకుండా కష్టపడుతుంటే మీరేదో బ్లాక్ మనీ అరికడతాం, బంగారం అరికడతాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మోడీ గారు తన అమ్మని క్యూలో నించోబెట్టాడు డబ్బుల కోసం, కానీ అంబానీ నించోబెట్టుకోలేకపోయాడు అనేది ప్రజలందరూ గమనిస్తున్న విషయం. అందుకే మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీ పార్టీలు, మీకు అనుబంధ పార్టీలైన తెలుగుదేశం పార్టీ లాంటి ముఖ్య నాయకుల ఇళ్లలో మీరు కనుక ఫస్ట్ ఈ బంగారం మీద కనుక దాడి చేసి తర్వాత సామాన్య ప్రజల ఇళ్ల మీదకి వస్తే ఖచ్చితంగా సహకరిస్తారేమో కానీ, లేకపోతే లెక్కలు అడిగితే చుక్కలు చూపించడం ఖాయమని కూడా వాళ్ళకి హెచ్చరిస్తారు.